రండి భోజనం చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు కావేరి? ఈ టైంలో భోజనం చేయడం ఏంటి? అవతల అర్జున్ యమజి నా భార్య అంటున్నాడు, మరో పక్క రుక్మిణి అక్క జైల్లో ఉంది. ఇప్పుడు భోజనం ఎలా సహిస్తుంది? కాకమ్మా, సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి. వాటి కోసం మనం కడుపు మార్చుకోనక్కర్లేదు. అయినా సమస్యలతో ఫైట్ చేయాలన్నా ఓపిక ఉండాలి కదా. రండి కాకమ్మా, రండి అత్తయ్య, భోజనం చేద్దాం. వద్దు కావేరి, నేను తినలేను. చెప్పాను కదత్తయ్య, మనం సమస్యలతో ఫైట్ చేయాలన్నా వాటితో బాధపడాలన్నా ఓపిక కావాలి. అది కావాలంటే మనం తినాల్సిందే. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? నాకు పిచ్చి పట్టిందనుకుంటున్నారా? నాకేం పిచ్చి పట్టలేదు. నేను మీ కోడల్ని, భువనేశ్వరీదేవి కోడల్ని. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నా ప్లాన్లో నేనున్నాను. నువ్వేం చేయబోతున్నావు? నీ ప్లాన్ ఏంటమ్మా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదే అత్తయ్య మన ప్లాన్. కావేరి, ఇలా చేస్తే మనం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతాం. అవును కావేరి, ఇది కరెక్ట్ కాదు. ఆ యమజ కూడా అలాగే అనుకోవాలి. అలా అనుకుంటే నా ప్లాన్ సక్సెస్ అవుతుంది. ముళ్ళుతోనే తీయాలి. యమజ ఆడిన నాటకాన్ని మన నాటకంతోనే బద్దలు కొట్టాలి. కావేరి, అలాగే చేద్దామమ్మా, నువ్వన్నట్టే చేద్దాం. ఇప్పుడు వెళ్ళి భోంచేద్దాం పదండి. రా నీ.